హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ముందుగా పరిశుద్ధమైనటువంటి దేవునికి వందనాలు, సర్వోన్నతమైనటువంటి దైవ సేవకునికి వందనాలు, కూడి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యమును పంచుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. మరి ఈ లోకంలో యేసుప్రభుల వారు బతుకున్నప్పుడు ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటిదంటే దేవుని సువార్తకు, దేవునికే మొదటిగా ఆయన ప్రాధాన్యతనిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అనేకమైనటువంటి ప్రాంతాల వెంబడి వెళ్తూ, అనేకమైనటువంటి జనులను దర్శిస్తూ, అనేకమైన అద్భుతాలు స్వస్థలు చేస్తూ తన సేవ పరిచయం అనేది ముందుకు తీసుకెళ్తున్నాడు. అటువంటి సమయంలో ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోతున్నప్పుడు ఆ సమయంలో సమరయ గలిలయ మధ్యగా ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నటువంటి ఆ సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఒక గ్రామానికి వెళ్ళిచుండగా ఆయన దగ్గరికి ఒక 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చినారు. ఆ 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చినటువంటి కారణం ఏంటి అంటే, ఈయన దగ్గరికి వస్తే మనకేమన్నా దొరుకుతుందేమో అని, అంటే మనకున్నటువంటి కుష్టి నుండి విడుదల కలుగుతుందేమో అనే ఆశతోని వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. అయితే వాళ్ళు వచ్చి మొదటిగా వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, ఆయనకు ఎదురుగా వచ్చి, అంటే ఇట్లా ఎదురుగా నిలబడి దూరం నుండే కేకలు వేస్తున్నాడు. ఏమనంటే, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము అని కేకలు వేస్తున్నాడు. అంటే కొన్నిసార్లు మనకు చేసేటువంటి ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే కేకలు వేసేటువంటి ప్రార్థన ఉండాలి. కేకలలో చాలా రకాలైనటువంటి కేకలు ఉంటాయి. దేవుని ఆత్మపరమైన కేకలు ఉంటాయి, దురాత్మపరమైనటువంటి కేకలు ఉంటాయి. మనము మాత్రం ఎటువంటి కేకలు వేయాలంటే కేవలం దేవుని ఆత్మ వెళ్ళినటువంటి కేకలు మాత్రమే వేయాలి. అది ఎలా వేయగలుగుతామంటే, మనలో ఏదైనా బాధ ఉన్నప్పుడు, మనలో ఏదైనా కష్టం ఉన్నప్పుడు, ఈ సమస్య నుండి మనల్ని ఎవరు విడిపించరులే అని మనకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ సమయంలో ఇక మనకు దేవుడే తప్ప కానీ ఎక్కడి నుండి మనకు ఆదరణ అనేది రాదు. అటువంటి సమయంలో కేకలేసి మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా ఈ సమస్య నుండి నన్ను విడిపించయ్యా, విడిపించు ప్రభు అని చెప్పి మనం కేకలు వేస్తాం. అదేవిధంగా ఈ కుష్ఠరోగులు దూరం నుండే కేకలు వేస్తూ మరి యేసుప్రభుని అడుగుతున్నారు. మరి యేసుప్రభుకు దగ్గరికి వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారంటే, మొదటిగా ఏంటంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి కుష్టి వ్యాధి అనేది ఉన్నది. కొన్నిసార్లు మనకు కూడా మనం దేవుని పరమైనటువంటి సంఘంలో ఎదుగుతున్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు, కొన్ని ప్రార్థనలు మనం చేస్తున్నప్పుడు మనకు సరైన జవాబు అనేది మనకు రాకపోవచ్చు. అటువంటి సమయంలో మనలో ఎటువంటి ఏమైనా దేవునికి విరోధమైనది ఏమైనా ఉన్నదా, మనము మన మార్గంలో దేవుని మార్గంలో కాకుండా మన మార్గంలో ఏమన్నా మనము వెళ్తున్నామా అని చెప్పి ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క కుష్ఠరోగి కూడా దేవుని యొక్క యేసుప్రభు దగ్గరికి వద్దకు రాలేకపోతున్నాడు. ఎందుకంటే వీరికి ఒక రకమైనటువంటి కుష్టి వ్యాధి అనేది ఉన్నది. 10 మంది వచ్చినారు, ఆ 10 మంది కూడా కుష్టి వ్యాధి ఉన్నది. మరి అలనాడు ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే, ఎవరికైతే కుష్టి వ్యాధి వస్తుందో వారందరినీ ఒక 7 రోజులు ఒక రూమ్ లో పెట్టాలి. రూమ్ లో పెట్టి పాలెము వెలుపల, ఊరు వెలుపల ఒక గృహంలో పెట్టాలి. ఊరు వెలుపల పెట్టినప్పుడు అక్కడ ఈ యొక్క 7 రోజుల వరకు కూడా ఎవరు కూడా అతనితో మాట్లాడద్దు, అతన్ని చూడొద్దు, అతని వద్దకే వెళ్ళొద్దు. మరలా 7 రోజుల తర్వాతకి మరలా ఒక వ్యక్తి మాత్రమే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి మరలా ఆ వ్యక్తి చూసి ఆ వ్యక్తి కండిషన్ ఎలా ఉన్నదని ఆ యొక్క యాజకుడికి చెప్పాలి. అలా జరిగిన తర్వాతకి మొత్తము అతనికి తగ్గితేనే మరలా జనుల్లోకి రావాలి, తగ్గపోతే అక్కడే ఉంచేసేయాలని అలనాడు ధర్మశాస్త్రం యొక్క సిద్ధాంతం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క యేసుప్రభు దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటంటే, అటువంటి సిద్ధాంతంలో వాళ్ళు పెరిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు దగ్గరగా రాలేకపోతున్నారు. ఇప్పుడు మనకైతే నేటి దినంలో యేసుప్రభు ద్వారా, ఆ యేసుప్రభు ఈ లోకానికి రావడం ద్వారా అటువంటి సిద్ధాంతాలు అనేది మనకి ఏమీ లేదు. కేవలం ఏంటంటే యేసుక్రీస్తు నామంలో మనం మోకరించి
ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మనకు సమీపంగా వస్తాడు. మరలా ఏంటంటే యేసుక్రీస్తు నామములో మనకు రక్షణ తీసుకున్నట్లయితే మరలా మనం దేవునికి డైరెక్ట్గా మనకు డైరెక్ట్గా మాట్లాడడానికి అవకాశంగా ఉన్నట్టు దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి విషయం అనేది అదే. ఇక్కడ మనము చదువుకుందాము. ఇక్కడ లూకా సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. 17వ అధ్యాయము 14వ వచనం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇక్కడ ఒక రకమైనటువంటి ఒక విషయం అనేది మనం గమనిస్తుంటాం. యేసుప్రభు దగ్గరికి యేసుప్రభు మాకేమైనా చేస్తారా అని ఆశతో వాళ్ళందరూ వచ్చినాడు. కానీ ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకోమని చెప్తున్నాడు. అంటే నీ దగ్గర ఏమన్నా మేము వస్తుందేమని ఆశతో వస్తే నువ్వేంది మరలా యాజకుల దగ్గరికి పొమ్మంటున్నావు అనేటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఇక్కడ మనం గమనించవచ్చు. కొన్నిసార్లు మనకు దైవసేవుని యొక్క మాటలు కూడా కొన్నిసార్లు అదే విధంగా ఉంటాయి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. మనం ఒక సమస్య మీద మనము చేసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దైవసేవుడు ఇంకొక విషయాల గురించి మనము చెప్తూ ఉంటారు. అప్పుడు మనము ఈ విషయం కోసం చూడంగానే ఆ విషయం అతను దైవసేవుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయంలో మనం ఆలోచిస్తే ఆ పని చేయలేకపోతాం. ఫస్ట్ మనకు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ ఇక్కడ వాళ్ళు చేసేటువంటి అదొక మంచి విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే యాజకులు కనపరుచుకోమని యేసుప్రభు చెప్పినారో వెంటనే వారు వెళ్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని మాటకు వాళ్ళు లోబడి ఉన్నారు. మనం కూడా ఏంటంటే దైవసేవుడి మాటకు లోబడి దేవుడు మనకి ఏం చెప్తున్నటువంటి మాటకు లోబడాలి, వాక్యములకు మనం లోబడి మనం వెళ్ళేటువంటి మార్గంలో మనం వెళ్తున్నటువంటి సమయంలో మనకున్నటువంటి సమస్యలు కావచ్చు, మనకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, అనారోగ్యపరమైన సమస్యలు కావచ్చు, కుటుంబపరమైనటువంటి సమస్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసి దేవుని సన్నిధానంలో మనం చెప్పుకొని మరలా మనము దేవుని సంతోషంగా మనం వెళ్ళమని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మన మార్గంలో మనము వెళ్తూనే ఉండాలి. ఒకనొక సమయంలో వీరికి కలిగినటువంటి ఆ యొక్క స్వస్థ అనేది దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరలా స్వస్థ పొందుకున్న తర్వాతకి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు అందులో 10 మంది ఉన్నారు. అందులో 9 మందికి విడుదల కలిగి ఉన్నారు, కానీ ఒకడు మాత్రమే కృతజ్ఞతగా ఉన్నాడు. మనము కూడా మన యొక్క ఆత్మ జీవితంలో దేవుడు మన పట్ల ఎన్నో కార్యములు చేస్తారు. సేవకుల ప్రార్థన ద్వారా, మరి సంఘము ప్రార్థన ద్వారా, ప్రార్థన పరుల యొక్క ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి మరలా మనం ఏం చేయాలంటే దేవునికి నమ్మకంగా మనం ఉండాలి. మనలో ఎటువంటి అవిధేయత అనేది దేవునికి విరోధం అనేది జరగకూడదు. మనం ఎలా ఉండాలంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. ఈ యొక్క 10 మంది కుష్ఠరోగులలో ఒకడు మాత్రమే నమ్మకంగా దేవుని దగ్గరికి మళ్ళా వచ్చినాడు. కాబట్టి మనము కూడా ఈ యొక్క 9 మంది కుష్ఠరోగులు అలా కాకుండా ఒక వ్యక్తి కుష్ఠరోగి స్వస్థ పొందుకున్నట్టుగా మనము కూడా అటువంటి స్వస్థ పొందుకొని దేవునికి మనము నమ్మకంగా జీవించాలి. రాబోయేటువంటి దినాలలో కూడా దేవునికి మనము నమ్మకంగా జీవిస్తూ ఈ పరిచయంలో ముందుకు నడవలసిందే కోరుచున్నాము. దేవుడు ఈ చిన్న మాటలు దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.